అవతే రెండు కళ్ళతో చూస్తుంది, మూడో కన్ను చూడకూడదు. చూసినా భూలోకం ప్రపంచమంతా కూడా అల్లకొళ్ళైపోద్ది. అల్లకొళ్ళంటే ఏమిటంటారా? పొంగులు, తోటకాలు, మశేషకాలు, దొమ్మలు, కల్టర్లు, జాడ్డాలు, నోటికి కాళ్ళు సుట్టించేస్తాయట. అందుకనే అమ్మవారు అన్నారు, నీ గంపెట కల్లో తెలుసు చూసుతో అచ్చల కత్తికి నాచమాడుతో లక్షల బదల్ల పెంచుతో తల్లి దుర్గమ్మ, ఎంతో సరైన దేవత మాయమ్మ దుర్గమ్మ. కళ్ళ బర్రెల ప్రేకల కోసి పుట్టుడు బూరులు నవిచ్చాలతో పసుపు కుంకం పైడం వేస్తూ ముగ్గులు ధూపము నీ కనివేస్తే నాలుగు సాగుత వచ్చా తల్లే దుర్గమ్మ, హారమందు గుంటావే మా తల్లే దుర్గమ్మ. సంతోషమైన దేవతవే మాయమ్మ దుర్గమ్మ. అమ్మ అండపిండ బ్రహ్మాండమంతయో కొండ పొడవున నాలుగు సాపే వయసు సందుడు వినాలి. అండంటే ఆకాశం అండి, పిండ భూదేవి. అండపిండ బ్రహ్మందు కొండ పొడవున నాలుగు సాపంటే మహిషాసురుణ్ణి సవరించినప్పుడు జగన్మాత ఒక రక్తం చుక్క భూలోకాన్ని పడితే 1000 మంది మహిషాసురుళ్ళు అవుతారట. జగన్మాత అతమార్చలేదు. అవుతే దేవాన దేవతలందరూ కూడా అమ్మవారికి ఆయుధాలు ఇస్తున్నారు. అమ్మా, ఆ మహిషాసురుణ్ణి సవరించాలంటే అది నీ వల్లే అవుతుంది, మా వల్ల కాదు, మేము సాధ్యములు కాదు, మేము అతన్ని అతమార్చలేము అని దేవాన దేవతలందరూ కూడా అమ్మవారికి ఆయుధాలు ఇస్తున్నారు. ముఖమో నిండా పసుపు రాసి గాజులు వేసి గాజులు వేసి 12 మూల పటాసు కత్తి గజాసూలములు శాతను బట్టి ఆదివారము అమాసనాడు ఆదిశక్తికానందము కలిగి దుర్గాదేవికి సరదా కలిగి కట